హాయ్ అండి. ఇది వరదయపాలెం నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అని ఉంటుందండి. ఇక్కడ ఈరోజు మా అన్న కూతురు, మా పాప ఇక్కడికి తీసుకొచ్చాను నేను. యాక్చువల్‌గా ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. సో, దానిలో భాగంగా ఈ ఉబ్బలమడుగు కేంద్రాన్ని కూడా పర్యాటక కేంద్రం కాబట్టి ప్రకటించారు. సో, జనాలందరూ ఇది సాటర్డే, సండేస్ చాలా బాగా వస్తుంటారు. చూసుకోవచ్చు చుట్టూరా కొండలు. స్టార్టింగ్‌లో నుంచి బయలుదేరుకుంటే దగ్గర దగ్గర చాలా కిలోమీటర్ల లోపల వస్తుందండి. ఇది స్విమ్మింగ్ పూల్ అనే ఒక ప్రాంతం. దీని తర్వాత దిగవ శీతాలం ఉంటుంది, ఏక శీతాలం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. దీని తర్వాత ముందుకెళ్తూ ఉంటే ఇంకా మీకు చాలా చూసుకోవచ్చు. ఇది దిగజూతల దగ్గర ఒక ప్లేస్ అండి. ఇక్కడ పిల్లలు చూసుకోవచ్చు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా పాప కాసేపు కుదుటంగా ఉంటుందో చూడండి. నీళ్ళలో దిగాలని ఉంటుంది కానీ భయం. తర్వాత చూడండి ఎలా పడుతూ ఉందో. కొంచెం గమనించండి. లొకేషన్స్ చూసుకోవచ్చు చుట్టుపక్కల. తర్వాత పడుతుంటే ఒకసారి పట్టుకున్నారు. దాని తర్వాత అక్కడే బాగా సెట్ అయిపోయారు. ఇద్దరిని బాగా కూర్చోబెట్టేసాము. సో, ఇక్కడ చాలాసేపు బాగా నీళ్ళలో ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ. అలాగే మా ఫ్రెండ్ పిల్లలు కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అదే మీకు బాగుందా, ఇక్కడ నచ్చిందని అడిగితే చాలా బాగుందని చెప్తున్నారు వీళ్ళు. సో, ఈ ప్లేస్లో కొంచెం బాగా మునిగారండి. కానీ వాతావరణం కూడా ఆల్రెడీ బాగా కూల్. చూడండి ఎంత బాగుంటుందో. ఇది దిగవ శీతాలం. దీన్ని దాటుకుని వెళ్తే ఎగవ శీతాలం అంటే దగ్గర డేంజర్. అది కొండ మీద నుంచి నీళ్లు పడుతుంటుంది. చాలామంది అక్కడ ఇబ్బంది పడతారు. ఇది గుడి అండి, ఒకే ఒక గుడి. మనకి సిద్ధేశ్వర స్వామిని ఈ ఉబ్బలమడుగు అటవీ ప్రాంతంలో ఉన్న ఈశ్వరుడి గుడి అనమాట. సో, మీకు శివరాత్రి అప్పుడు చాలా బాగా జరుగుతుందండి ఈ గుడి. జనాలంతా చాలా బాగా వస్తారు. మామూలు టైంలో సండే అప్పుడు ఏదో వస్తారండి. సో, ఇక్కడ తిరిగి రిటర్న్ అయినప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఇక్కడే మునుగుతారండి. బాగా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ ఒక పార్కు కూడా ఏర్పాటు చేశారండి రీసెంట్గా. ఓ ఫారెస్ట్ వాళ్ళు బాగా డెవలప్మెంట్లో బాగా ఫ్యామిలీ పిల్లలతో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. చూశారు కదా మా పిల్లలు. సో, మా పాప అక్కడ ఉండేటివన్నిటితో ఎంజాయ్ చేస్తూ ఉంది. చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఇంకా ఎగ్జైట్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇప్పుడు ఇంకా చాలా బాగా అభివృద్ధి చేశారండి. సో, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌లో భాగంగా దీన్ని కూడా ఇంకా మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చాలా బాగా మాకు దగ్గర 10 కిలోమీటర్స్ వరదయపాలెం నుంచి. సో, మేము అప్పుడప్పుడు వెళ్తూనే